నమస్తే ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 1 నుంచి 6 వరకు అన్ని సెమిస్టర్లకు సంబంధించినటువంటి రివాల్యుయేషన్, అట్లాగే వైడబ్ల్యూఎస్ రివాల్యుయేషన్, అట్లాగే సిడిసి, సిబిఎస్ఈ అన్నీ వాళ్ళకు ఇంతవరకు జూన్, జూలై, మేలో జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ వైడబ్ల్యూఎస్తో సహా అందరికీ రివాల్యుయేషన్ రిజల్ట్ రావడం జరిగింది. మీరు జస్ట్ గూగుల్లో ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టే మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని చెప్పి మొదట ఒక వెబ్సైట్ దాకా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినంటే మీకు యూజీబీఏ, అట్లాగే బీబీఏ, బీఎస్సీ, అట్లాగే బీకామ్ వైడబ్ల్యూఎస్, అట్లాగే బీకామ్ సిడిసి, యూజీ బీకామ్ ఈ విధంగా ఇక్కడి వరకు ఉన్నాయి కదా. వీటన్నిటిలో ఇదివరకు ఒక గంట కింద రివాల్యుయేషన్ వచ్చినాయి. చాలామందికి ఓన్లీ బీకామ్, బీఏ వాళ్ళకి మాత్రమే ఓపెన్ అయినాయి, మిగతా వాళ్ళకి ఓపెన్ కాలేవు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2:53 అవుతుంది నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి. అన్నీ ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బీఎస్సీది చూడండి. ఇట్లా ఈ విధంగా క్లిక్ చేస్తానంటే మీకు లింక్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. నో చేంజ్ అని వస్తేనంటే మీరు ఏం పాస్ కాలేనట్లు. ఒకవేళ పాస్ అవుతానంటే మీకు ఆ పాస్ అయిన సర్టిఫికేట్ సంబంధించినటువంటిది వస్తుంది. చూడండి ఈ విధంగా ఇప్పుడు సబ్మిట్ చేసినట్టుంటే నో చేంజ్ అని ఈ విధంగా రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఈ నెంబర్ మీద నో చేంజ్ అని రావడం జరిగింది. అంటే ఏం పాస్ కాలేడు అన్నట్లు. ఇన్స్టాంట్లో మళ్ళీ 6th సెమ్ వాళ్ళకు అవకాశాలు ఇచ్చిండ్రు, వాళ్ళు రాసుకోవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించి రివాల్యుయేషన్ రిజల్ట్లకు సంబంధించి ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఎట్లాగో పాసా ఫెయిలా రెండే ఆప్షన్లు, అంతకంటే మించి ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేటటువంటిది మళ్ళీ ఏముండదు. ఒకవేళ ఏదైతే 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్, 1st సెమిస్టర్ వాళ్ళు ఫెయిల్ అయింటారో వాళ్ళకు డిసెంబర్లోనే మళ్ళీ 1 మంత్లోనే ఎగ్జామ్లు ఉంటాయి. వాళ్ళు ఇన్స్టాంట్గా వాళ్ళకు వన్ టైం ఛాన్స్ అనేటటువంటిది ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టాంట్ మేకప్ మాత్రమే ఉంటుంది. వన్ టైం ఛాన్స్ అనేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోలేదన్నమాట. వన్ టైం ఛాన్సే మే, జూన్లో ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వన్ టైం ఛాన్స్ అనేటటువంటిది ఉండదన్నమాట. ఇప్పుడు ఇన్స్టాంట్ అంటే రెగ్యులర్గా 2021, 2022లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు 2024కి వాళ్ళు ఇన్స్టాంట్ అనమాట. అంటే వాళ్ళు కంటిన్యూగా ఉండి వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అనమాట. మేకప్ అంటున్నట్టు ఎవరన్నా 2017, 18, 20, 21 కంటే ముందు జాయిన్ అయ్యి 1 year 2 year గ్యాప్ ఇచ్చి వేరే కోర్సు చేసి, లేదా వాళ్ళు చదువుకోకుండా గ్యాప్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కోర్సులో జాయిన్ అయ్యి 2024లో డిగ్రీ కంప్లీట్ కాలేనటువంటి వాళ్ళు మేకప్ ఎగ్జామ్ అని పిలుస్తారనమాట. అట్లాగే వైడబ్ల్యూఎస్ అంటేనంటే ఈ ఇయర్ వైజ్డ్ ఎగ్జామ్ అనేటటువంటిది. అట్లాగే సిబిసిఎస్ అనేటటువంటిది సెమిస్టర్ వైజ్డ్ ఎగ్జామ్ అనేటటువంటిది. ఈ సిబిసిఎస్ అనేటటువంటిది 2016 నుంచి ఉంటుంది. అట్లాగే వైడబ్ల్యూఎస్ అనేటటువంటిది అంతకంటే ముందు నుంచి ఉంటుంది. ఇప్పుడు 2021 బ్యాచ్ నుంచి తీసుకుంటున్నాం కదా. 2021 నుంచి 16 మధ్యలో ఉండేటటువంటి వాళ్ళని వన్ టైం ఛాన్స్ ఓటీసీ అని పిలవడం జరుగుతుంది అనమాట. వీళ్ళందరికీ సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో లింకులు ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా అని కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, చూడడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.